వెల్కమ్ టు అరవింద కథలు. ఒక అందమైన పెద్ద సముద్రంలో ఒక చిన్న చేప ఒకటి ఉండేది. దాని పేరు చిన్ను. అది చాలా యాక్టివ్ గా ఉండేది. చాలా ముద్దుగా దాని తల్లితో ప్రేమగా ఉండేది. చిన్నుకు సముద్రం అంతా చూడాలనే కోరిక. చిన్ను చిన్నది కదా, అందుకే వాళ్ళ అమ్మ ఎక్కడికి తీసుకెళ్లేది కాదు. అయితే చిన్ను సముద్రంలో ఉండే దిబ్బల మధ్యలోనే ఆడుతూ పాడుతూ ఉండేది. అమ్మా, నాకు ఇక్కడే ఆడుకొని ఆడుకొని బోర్ కొడుతుంది. ఇప్పటి వరకు సముద్రం ఎలా ఉందో చూడలేదు. ఒక్కసారైనా సముద్రం మధ్యలోకి నన్ను తీసుకెళ్ళమ్మా. చిన్ను, నువ్వు చాలా చిన్నవాడివి. సముద్రంలో చాలా భయంకరమైన జీవులు ఉంటాయి. వాటి నుండి నువ్వు నిన్ను కాపాడుకునే అంత పెద్దోడివైనప్పుడు నిన్ను తీసుకెళ్తాను, సరేనా అని చిన్నుకి సర్ది చెప్పేది. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ మిగిలిన చేపలు సముద్రంలో వేరే చోటుకు వెళ్తాయి. చిన్ను ఒక్కడే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అబ్బా, అమ్మ నన్ను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనివ్వదు. ఇక్కడే ఆడుకోమని చెప్తుంది. నాకేమో సముద్రం అంతా తిరగాలని ఉంది. కానీ ఏం చేస్తాం, అమ్మ చెప్పిన మాట వినాలి కదా అని అనుకుంటాడు. అప్పుడు సడన్ గా ఒక రంగురంగుల బుడగలు చిన్నుకి కనిపిస్తాయి. అవి చూడడానికి ఆకాశంలోని ఇంద్రధనుస్సుల్లా అందంగా ఉన్నాయి. వాటిని చూస్తూ చిన్ను, అబ్బా, ఇవెంత అందంగా ఉన్నాయో! అరే, ఇవెక్కడికి వెళ్తున్నాయి? వీటితో ఆడుకుంటుంటే ఎంత బాగుందో! హరే, భలే ఉన్నాయే అని వాటితో ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతాడు. అనుకోకుండా చిన్నుకి అతనెక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు. అయ్యో, నేనెక్కడున్నాను? నేను రోజు ఆడుకునే స్థలం ఇది కాదే. నన్ను ఇప్పుడు ఎవరు అక్కడికి తీసుకెళ్తారు? నేను అమ్మ చెప్పిన మాట వినాల్సింది. అనవసరంగా ఇంత దూరం వచ్చాను అని భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా చిన్నుకి ఒక పెద్ద నీడ ఆకారం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పెద్ద నీడను చూసి చిన్ను చాలా వణికిపోయాడు. అది ఒక పెద్ద తాబేలు. అది చిన్నును చూసి ప్రశాంతంగా నవ్వుతూ పలకరించింది. ఓ చిన్న చేప, ఎవరు నువ్వు? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నా పేరు చిన్ను. నేను ఈ సముద్రంలోనే ఉంటాను, కానీ ఎక్కడ ఉంటానో నాకు తెలీదు. అదేంటి, నీకు నువ్వు ఉండే చోటు తెలీదా? వింతగా ఉందే. నేను నిజమే చెప్తున్నా. మా అమ్మ నేను చిన్నవాడినని, నాకేమీ కష్టం కలగకూడదని నన్ను ఎక్కడికి తీసుకెళ్లేది కాదు. అందుకే నాకేమీ తెలీదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న కష్టం కూడా రాకుండా సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఆ కష్టం విలువ తెలిస్తేనే కదా పిల్లలకు సుఖం విలువ అర్థమయ్యేది. కాబట్టి వారికి చిన్నప్పటి నుండే కష్ట సుఖాల విలువలు నేర్పిస్తూ ఉండాలి. అదే మనం వాళ్ళకిచ్చే అసలైన సంపద. ఇక చిన్ను భయం పోవడం కోసం తాబేలు ఇలా చెప్తుంది. ఓ చిన్ని చేప, నువ్వు భయపడకు. నేను నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను. నా మీద ఎక్కు అని అంటుంది. ఇక వారిద్దరూ ప్రయాణం మొదలు పెట్టారు. దారిలో చిన్ను పాటలు పాడే డాల్ఫిన్ ని, నాట్యం చేసే జెల్లీ ఫిష్ ని, నిద్రపోతున్న ఆక్టోపస్ ని చూశాడు. అబ్బా, ఇవి ఎంత అందంగా ఉన్నాయో! ఇప్పటి వరకు ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ చూడలేదు. హే తాబేలు, ఎవరి చిన్ని చేప? చూడడానికి భలే అందంగా ఉందే. హో, ఇదో నా కొత్త ఫ్రెండ్. ఇక నుండి మేమిద్దరం ఈ సముద్రం అంతా తిరిగేస్తాము. ఏమంటావు ఫ్రెండ్? నువ్వు చెప్పింది నిజమే. ఇక మనం ఈ సముద్రం అంతా తిరిగేద్దాము. నువ్వు స్పీడ్ గా వెళ్ళు అని సంతోషంగా సముద్రంలో తిరగడం మొదలు పెట్టాయి. ఇక చివరగా చిన్ను మరియు తాబేలు ఆ సముద్ర దిబ్బ వద్దకు వచ్చేశారు. ఇక తాబేలు చిన్నుకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి చిన్ను అమ్మ చెప్పిన మాటలు వినకుంటే ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండేవాడు. పిల్లలు, మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. అదే మీకు మంచిదని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.